హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గుండె నిండా గుడిగంటలు సీరియల్లో అయితే బాలు కల్పన ద్వారా మనోజ్ రోహిణిలు చేసిన కుట్రని అందరి ముందు బయట పెడతాడు. ఇక మనోజ్ చేసిన పనికి సత్యం అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరి ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీనా వాళ్ళ అమ్మతో ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో ప్రభావతి వచ్చి, ఏం చెప్తున్నావు, ఇక్కడ విషయాలని నీ పుట్టింటికి చేరవేయడం విన్నాను అని ప్రభావతి అంటూ ఉంటే, అయ్యో అన్నీ చేరవేస్తే నా అత్తారింటి పరువు గాంగలో కలిసిపోతుందని చెప్పడం లేదు అత్తయ్య. శివ కేసు వాపస్ తీసుకున్నందుకు మీరు 2 లక్షలు లంచం తీసుకున్నది చెప్పనే లేదు. కందిపప్పు డబ్బా అనుకొని పెసరపప్పు డబ్బాలో పెట్టి ఆ డబ్బా నేనే తీశానని దొంగతనం మోపిన సంగతి చెప్పలేదు అని మీనా అయితే అంటూ ఉంటే, ఆపు, రోహిణిని చూసి నేర్చుకోవే. రోహిణి ఏనాడు పుట్టింటి వాళ్ళతో మాట్లాడింది నేను అసలు చూడనే లేదు. కానీ వాళ్ళ నాన్నని అడిగి మనోజ్ షోరూమ్ పెట్టడానికి డబ్బు ఇప్పించింది. నీ పుట్టింటి వాళ్ళు ఎందుకు పనికొస్తారే అని ప్రభావతి అంటూ ఉంటే, ఎక్స్క్యూజ్ మీ అంటూ బాలు స్పెట్స్ పెట్టుకొని అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఇక ప్రభావతి బాలుని అలా చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతుంది మీ అత్తవతి అని బాలు అడుగుతూ ఉంటే, ఏం లేదు అని మీనా అంటుంది. నీ మొగుడితో చెప్తే నాకేమైనా భయమా అని ప్రభావతి అంటూ ఉంటే, నువ్వు వాపు, పాలరమ్మా, లేచిపోయినాడా, డబ్బుడమ్మా, లక్షలు మింగునోడా, అందరూ త్వరగా రండి అంటూ బాలు అయితే ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు. ఏమైందండి అని మీనా అడుగుతూ ఉంటే, నువ్వు వాగు, నేను చెప్తాను కదా. రే రవి, ఆ చైరిటేరా అంటూ చైర్లన్నీ కూడా పక్కకు తీస్తారు. ఏం జరుగుతుంది అంటూ ఇంట్లో వాళ్ళకి అర్థం కాక చూస్తూ ఉంటారు. ఇక బాలు అయితే కోర్టు బోన్లా పెట్టి, నాన్న మీరిద్దరూ కూర్చోండి, మీరిప్పుడు న్యాయవతి, ధర్మవతి, జడ్జవతి, ఇప్పుడు ఇల్లు కోర్టు అవుతుంది అని బాలు అంటూ ఉంటే, డైనింగ్ టేబుల్ నిలబడిందేంటి అని శృతి అడుగుతుంది. అది ఇప్పుడు కోర్టు బోన్ అవుతుందని రవి అంటూ ఉంటే, ఇప్పుడు అందులో ఎవరు నిలబడాలి అని శృతి అడుగుతుంది. రే రారా అంటూ బాలు మనోజ్ని పిలుస్తూ ఉంటే, ఎవరు అని మనోజ్ చూస్తూ ఉంటాడు. ఎవరు అయితే నిన్నెందుకు పిలుస్తానరా, నువ్వెరా డోక్లీ, వచ్చి నిలబడు అని బాలు అంటూ ఉంటే, బాలు ఏంటిది, నువ్వేం చేసినా ఊరుకుంటాం అనుకుంటున్నావా అని రోహిణి అడుగుతుంది. మీ తోడు దొంగలు ఏం చేసినా ఊరుకుంటాం అనుకుంటున్నారా, మీకు ఉంది పార్లరమ్మా, రే చెప్తున్నా కదా రారా అని బాలు పిలుస్తూ ఉంటే, నేను రాను, బిజినెస్ మ్యాన్ని, చీప్గా ఏంటిది అని మనోజ్ అంటూ ఉంటే, రారా చెప్తుంటే వినవా అంటూ బాలు మనోజ్ని లాక్కొచ్చి బోన్లో నిలబడతాడు. రే బాలు ఏం చేస్తున్నావు అని సత్యం అడుగుతూ ఉంటే, అన్యాయానికి గురైన ఒక బస్ డ్రైవర్కి న్యాయం జరగాలని కష్టపడుతున్నాను నాన్న అని బాలు అంటూ ఉంటే, ఇది కోర్టు కాదు ఇల్లు అని సత్యం అంటాడు. ఈ ఇల్లు ఇప్పుడు కోర్టు నాన్న, నేను లాయర్ని, వీడు బోన్లో నిలబడ్డ ముద్దాయి, అమ్మ జడ్జి, ఇక వాదన మొదలు పెట్టనా అని బాలు అంటూ ఉంటే, వాడి తలకేమైనా దెబ్బ తగిలిందా అని ప్రభావతి అడుగుతుంది. ఏం గతాన్ని మర్చిపోయానా, లేదంటే తెక్క మాట్లాడుతున్నానా, కాసేపు ఓపిక పట్టు జడ్జవతి అని బాలు అంటూ ఉంటే, సరే విషయం ఏంటో చెప్పు అని సత్యం అడుగుతాడు. ఒక పల్లెటూరు నుంచి ఒక తల్లి కష్టపడి ఉద్యోగం కోసమని రాజమండ్రికి పంపిస్తే ఆ కొడుకు కష్టపడి బస్ డ్రైవర్ ఉద్యోగం సాధించాడు. ఆ ఉద్యోగంలో 35 ఏళ్ళు సర్వీస్ చేయించి పదవి విరమణ సమయంలో 40 లక్షల రిటైర్మెంట్ డబ్బు వచ్చింది. లీవులు పెట్టకుండా జ్వరం వచ్చినా ఓపిక లేకపోయినా ఎండ అనక వాన అనక టైంకి తినక చాలా కష్టపడ్డాడు. ఆ కష్టానికి ప్రతిఫలంగా చివరికి మిగిలింది ఆ డబ్బు మొత్తం తీసుకెళ్లి ప్రేమించిన అమ్మాయి చేతుల్లో పెట్టాడు ఈ ముద్దాయి అని బాలు చెప్తూ ఉంటే, అది తెలిసిందే కదా అని రవి అంటాడు. తెలిసిందే, కానీ కేసు రీఓపెన్ అయ్యింది అని బాలు అనగానే రోహిణి మనోజ్కి అయితే విషయం అర్థమైపోయి షాక్ అవుతూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. మధ్యలో డిస్టర్బ్ చేయకు, మనోజ్కి మూడిందనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అని శృతి అంటుంది. ఆ అమ్మాయి డబ్బు తీసుకుని దేశం దాటిపోయింది. 40 లక్షలు మింగిన వీడు మాత్రం తప్పు అమ్మాయి మీదకి తోసేసి సిగ్గు సరం లేకుండా మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టాడు. తెలియని కథ కూడా ఒకటి ఉంది తమ్ముడు, మనందరికీ నాన్ననికి ఒకవైపే తెలుసు, కానీ రెండో వైపు కూడా ఉంది. అదే ఈ రోజు దాకా మనెవ్వరికీ తెలియని మరొక కథ, వింత కథ. వీడి నిజ స్వరూపం ఎంత వికృతంగా ఉంటుందో తెలిసే విచిత్ర కథ. రే ఏం వాగుతున్నావు, నేను షాప్కు వెళ్ళాలి అని మనోజ్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాను. పంపిస్తాన్రా, కానీ జైలుకా షాప్కా అనేది కాసేపట్లో న్యాయవతి తేలుస్తుంది అని బాలు అంటూ ఉంటే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు బాలు అని రోహిణి అడుగుతుంది. ఏవండి మీరు సగం చెప్తున్నారు, మొత్తం చెప్పండి, అసలు ఏం జరిగింది అని మీనా అడుగుతూ ఉంటే, వీడు ఈ లక్షలు మింగినోడు, రెండోసారి కూడా లక్షలు మింగాడు
అని బాలు నిజం బయట పెట్టడంతో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. రే, ఎక్కడదా డబ్బు? నువ్వు చెప్తావా నేను చెప్పనా? రెండోసారి మింగినోడా అని బాలు అంటూ ఉంటే, ఏంటా డబ్బు? నాకేం తెలియదు అని మనోజ్ బొకాయిస్తూ ఉంటాడు. నాకు తెలుసు అని బాలు అంటూ ఉంటే, ఏం తెలుసు అని రోహిణి అడుగుతుంది. ఆ 40 లక్షలు ఏమైపోయాయో ఆ సంగతి నాకు తెలుసు అని బాలు అంటూ ఉంటే, ఏదైనా ఉంటే ధైర్యంగా ముందే చెప్తావు కదరా అని ప్రభావతి అంటుంది. ఆ డబ్బులు ఆ అమ్మాయి తీసుకెళ్లిపోయిన మాట నిజమే, కానీ వీళ్ళిద్దరూ కలిసి ఆ డబ్బుల్ని అదే అమ్మాయి దగ్గర రాబట్టారు అంటూ బాలు నిజం బయటపట్టడంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటండి ఇదంతా నిజమేనా అని మీనా అడుగుతూ ఉంటే, పచ్చి నిజం, పండు నిజం. వీళ్ళు తోడు దొంగలు ఎత్తికెళ్ళిపోయిన 40 లక్షలు రాబట్టారు ఈ మొగుడు పెళ్ళం అని బాలు చెప్తూ ఉంటే, షటప్ బాలు, ఎలా కనిపిస్తున్నాం నీకు అని రోహిణి అరుస్తూ ఉంటుంది. వేడికంటే 4 ఆకులు ఎక్కువ చదివిన దానిలానే కనిపిస్తున్నావు పార్లరమ్మ. వదినమ్మ అయిపోయావు కాబట్టి ఈ దరిద్రుడితో కలిపి బోన్లో నిలబెట్టలేదు, కానీ నువ్వు చేసిన మోసం, ద్రోహం అన్నీ నాకు తెలుసు అని బాలు అంటాడు. ఏం తెలుసు? ఆ 40 లక్షలు మేము ఎవరి దగ్గర రాబట్టామో నీకు తెలుసా అని రోహిణి బొకాయిస్తూ ఉంటే, తెలుసు అని బాలు అంటాడు. తెలుసు అంటే సరిపోదు, సాక్ష్యం కావాలి అని రోహిణి అడడంతో, సాక్ష్యమే కాదు సాక్షి కూడా వస్తారు అని బాలు అంటాడు. ఎవరా సాక్షి అని రోహిణి తడబడుతూ ఉంటే, నీ మొగుడు 40 లక్షలు దారపోసిన మాజీ ప్రియురాలు కల్పన అని బాలు అనడంతో అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇంకా బాలు అలా అనేసరికి రోహిణికైతే కాళ్ళు చేతులు ఆడవు, చాలా టెన్షన్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇక బాలు అయితే కల్పన కల్పన అని పిలుస్తూ ఉంటే, దాంతో కల్పన అయితే ఎంట్రీ ఇస్తుంది. కల్పన లోపలికి రాగానే కల్పనను చూసి మనోజ్, రోహిణి అయితే షాక్ అయిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక తను లోపలికి రాగానే, ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి అనగానే వెంటనే కల్పన అయితే, నమస్తే అంకుల్, నమస్తే ఆంటీ, నా పేరు కల్పన, మీ అబ్బాయి 1 ఇయర్ లివింగ్ రిలేషన్షిప్లో ఉంది నాతోనే. ఇక దాని తర్వాత పెళ్లి చేసుకోకుండా తన్ని తీసుకొని వెళ్ళిపోయింది కూడా నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. దాంతో ప్రభావతి, ఏంటి ఒకటేమో చేసిందేమో దిక్కుమాలిన పని, మళ్ళీ ఇక్కడికొచ్చి ఇంత నువ్వు ధైర్యంగా మా ముందే నించొని చెప్తున్నావా? రే రవి, వెంటనే పోలీసులకి ఫోన్ చేయరా అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఆగండి ఆంటీ, చూడండి నేను చేసిన పని తప్పే, కానీ అవి డబ్బులు వాళ్ళ నాన్న కష్టార్జితం అని నాకు తెలీదు. ఇంకా దాని తర్వాత ఎప్పుడు కూడా నేను డబ్బుల్ని తీసుకోలేదు. ఆ తీసుకున్న డబ్బులు కూడా నేను తిరిగి ఇచ్చేశాను. ఇంకా పోలీసులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అప్పుడేదో నేను తెలుసో తెలియకో చేసిన పొరపాటు, దానికి కూడా నాకంటూ నా సొంత కారణాలు కొన్ని ఉన్నాయి. అందుకే నేను ఆ తప్పు చేయాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే నేను వడ్డీతో సహా ఆ డబ్బుల్ని ఇదిగో వీళ్ళిద్దరికీ తిరిగి ఇచ్చేశాను. ఇక నాకు ఈ డబ్బుకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అయితే కల్పన అంటూ ఉంటే, ఏంటి తిరిగి ఇచ్చేసావా అని ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది. అవును, పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడే ఇదిగో వీళ్ళు నన్ను చూసి నా దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు లాక్కున్నారు అని చెప్పేసి అయితే కల్పన అంటూ ఉంటుంది. ఇదిగో ఆ డబ్బులు తీసుకునే దానిలో వీళ్ళిద్దరి హస్తం కూడా ఉంది. కేవలం నా దగ్గర డబ్బులు కావాలని మాత్రమే అడిగాడు, కానీ తిను మాత్రం పార్లర్లో నన్ను చూసి అదే పనిగా నన్ను గట్టిగా పట్టుకొని పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళి మరీ నా దగ్గర డబ్బులు తీసుకుంది. అయితే వెంటనే ప్రభావతి రోహిణి వైపు కోపంగా చూస్తూ ఉంటే, నాకేం తెలీదు అని రోహిణి అయితే బొక్కాయిస్తూ ఉంటుంది. దాంతో వెంటనే కల్పన, ఈ మాట అయితే అస్సలు నువ్వు అనొద్దు, పార్లర్లో తినే నన్ను పట్టుకుంది, తినే మనోజ్కి ఫోన్ చేసి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది, పోలీసులకి అప్పచెప్పింది. ఇక అక్కడి నుంచి మొత్తం కథ నడిపింది ఇదిగో తినే. దాని తర్వాత అసలైన విషయం చెప్పాలంటే మొత్తం డబ్బుల మీదుగా ఎక్స్ట్రా వడ్డీ కూడా వేసి మరీ ఆ డబ్బులు కూడా తీసుకుంది. అంతా కూడా తినే. మీ కొడుకు అయితే అన్ని తెలివితేటలు లేవు, పేరుకే ఇంత చదువుకున్నాడు కానీ తెలివితేటలు మాత్రం అస్సలు లేవు. ఈ తెలివంతా ఇదిగో తినదే వడ్డీతో సహా నా దగ్గర డబ్బులు గుంజింది. ఇంకా చెప్పాలంటే బాలు చదువుకోకపోయినా తన తెలివి కూడా ఇదిగో ఈ మనోజ్కి లేదు. క్యారెక్టర్లో చాలా మంచివాడు. తను చదువుకుంది తక్కువే అయినా తన కోసం మాత్రమే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఈ విషయాన్ని మీ అందరి ముందు బయట పెట్టాను అని చెప్పేసి అయితే కల్పన అంటుంది. ఇంకా మీకు నమ్మకం కలగట్లేదా? చూడండి, మీరు నమ్మాలంటే నా దగ్గర ఒక ప్రూఫ్ కూడా ఉంది అంటూ కల్పన డాక్యుమెంట్ అయితే తీసి చూపిస్తుంది. ఈ డాక్యుమెంట్ ఇదిగో ఇక్కడే అగ్రిమెంట్ చేసుకున్నాం అని డాక్యుమెంట్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక అంతలోనే బాలు రవితో, చూడరా దాంట్లో సాక్షి సంతకం నేనే పెట్టినప్పుడైతే నాకు ఈ విషయం తెలీదు, ఏదో ఆవిడ హెల్ప్ అడిగారు కదా అని చెప్పేసి అప్పుడైతే సంతకం పెట్టాను, కానీ ఇప్పుడు తెలిసింది నేను ఆ రోజు సంతకం పెట్టింది దీనికోసమే అన్నట్టుగా, కాబట్టి అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా కల్పన
అకౌంట్ నెంబర్ కూడా చూపించి ఇదిగోండి ఆ నెలలో నేను నా అకౌంట్ నుంచి మనోజ్ అకౌంట్కి డబ్బులు కొట్టినట్టు ట్రాన్స్ఫర్ కూడా ఉంది, స్టేట్మెంట్ కూడా చూడండి అంటూ స్టేట్మెంట్ చూపిస్తూ ఉంటుంది. దాంతో అందరూ కూడా చూసి షాక్ అవుతూ ఏం చెయ్యాలో ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతారు. ఇక కల్పన సత్యం దగ్గరకు వచ్చి 2 చేతులు జోడించి, చూడండి మిమ్మల్ని అయితే నేను క్షమాపణ అడుగుతున్నాను, తెలుసో తెలియకో నేను తప్పు చేశాను, కానీ దానికి తగ్గట్టుగానే వడ్డీతో సహా డబ్బులన్నీ తిరిగి కూడా ఇచ్చేశాను. కాబట్టి ఇక మీదట మీరు నన్ను ద్వేషించడానికి అలాగే నా మీద నెట్టాల్సిన పని కూడా మీకు లేదు అని కల్పన అయితే అంటూ ఉంటే, దాంతో బాలు చాలా థ్యాంక్స్ కల్పన, నేను ముందు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ నువ్వు తిరిగి ఇచ్చేసావు. అప్పుడు కోపం ఆవేశంతో చాలా మాట్లాడాను, ఇక మీదట ఇది నా ఫ్యామిలీ ఇష్యూ, నేను చూసుకుంటాను, నువ్వైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంకా కల్పన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి మనోజ్ వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో సత్యం, రే ఏంట్రా నువ్వు, నీకు అంతా తెలుసు, డబ్బులు కూడా తిరిగి ఇచ్చేసింది కదరా, కానీ ఏం తెలియనట్టుగా ఎంతలా నటించావు అని సత్యం నిలదీస్తూ ఉంటే, దాంతో వెంటనే ప్రభావతి, రే మనోజ్ ఇట్రారా నువ్వు అంటూ మనోజ్ని పిలుస్తూ ఉంటుంది. ఇక తన చొక్కా పట్టుకొని గుంజుతూ, ఏరా నీకు ఎంత ధైర్యం, ఈ జన్మకి నువ్వు మారవా, ఎప్పుడు చూసినా సరే నువ్వు ఏదో ఒకటి ఇలా చేస్తూనే ఉంటావు, ఆఖరికి నా దగ్గర కూడా నువ్వు ఇన్ని విషయాలు దాచావు కదరా అని చెప్పేసి కొట్టబోయే సమయానికి వెంటనే రోహిణి అమ్మ అంటూ మనోజ్ అంటూ ఉంటే, ఇందులో నా తప్పేం లేదు, ఇలా చేద్దామని రోహిణియే చెప్పింది, రోహిణి చెప్పినట్టుగానే నేను చేశాను, ఈ డబ్బంతా వాళ్ళ మలేషియా మావయ్య మలేషియా నుంచి వచ్చిందని చెప్పమని చెప్తేనే నేను చెప్పాను అంటూ రోహిణినైతే దొంగని చేస్తాడు మనోజ్. దాంతో రోహిణికి ఏం అర్థం కాదు. ఇక ప్రభావతి వెంటనే రోహిణి దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వేనా ఇదంతా చేసింది అంటూ రోహిణినైతే నిలదీస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నెక్స్ట్ జరగబోయేదైతే ఖచ్చితంగా ఇదే. మీకు సీరియల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరి రోహిణి నిజస్వరూపం తెలుసుకున్న ప్రభావతి ఏం చేస్తుంది, రోహిణిని కొట్టి వదిలేస్తుందా, లేక బయటకు గెంటేస్తుందా, లేదంటే తీగలాగితే డొంక కదిలినట్టు రోహిణి బండారం మొత్తం బయటపడుతుందా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే బయటపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ సెట్ చేసుకుంటే నోటిఫికేషన్ రూపంలో నేను పెట్టబోయే వీడియో మీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.